అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8th క్లాస్‌కి సంబంధించినటువంటి టోటల్ గ్రామర్ ప్లేలిస్ట్ మీరైతే చూస్తున్నారు. అన్ని పాఠ్యాంశాల గ్రామర్ అంశాలనేవి ఈ ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో మీకు ఇది దొరుకుతుంది. అట్లానే పాఠాలకు సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లో సెపరేట్ ప్లేలిస్ట్‌లో ఉంచడం జరిగింది. ఇది కూడా డిస్క్రిప్షన్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. 8th క్లాస్‌కి సంబంధించి విట్ అండ్ విజ్డమ్‌లో విజ్డమ్ పేవ్స్ ద వే పాఠ్యాంశం తర్వాత పేజ్ నెంబర్ 283లో మనకి ఈ ఏదైతే ఉందో యాక్చువల్గా నౌన్ ఫార్మ్స్ అన్నమాట. నౌన్ ఫార్మ్స్ రాయమన్నారు. అవి మనం ఇప్పుడు చూస్తున్నాం. లెటర్స్ లెర్న్లో భాగంగా చూడండి. సమ్ వర్డ్ గేమ్స్ నీడ్ ఏ లాట్ ఆఫ్ థాట్. కొన్ని వర్డ్ గేమ్స్ మనం గనక ఆడాలి అనుకుంటే లాట్ ఆఫ్ థాట్ ఆలోచన అనేది ఉండాలి. ఆ తర్వాత డెడ్యూస్ అన్నాడు. డెడ్యూస్ అంటే ఏంటంటే నిగమనం అని అర్థం. అంటే ఒక నిర్ణయానికి రావాలి. ముందు కొంచెం డౌట్గా ఉంటుంది. మనం దాన్ని ఏం చేయాలంటే ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ డిడక్షన్ అంటే ఊహించి నిర్ధారణ చేయడం అన్నమాట. లాట్ ఆఫ్ థాట్ అండ్ డిడక్షన్. ఇక్కడ డెడ్యూస్ అన్నాడు కదా, డియుసిఈ అన్నాడు కదా, ఈ ఒక్కటి ఆపేస్తాం. ఆపేసి TION డిడక్షన్ అంటే నిర్ధారణ చేయడం. కొంచెం అనుమానిస్తాం, ముందు కొంచెం డౌట్ ఉంటుంది ఆ పదమా కదా అని. దాన్ని ఏం చేస్తామంటే మనం చివరికి తీసుకొని వస్తాం. దాన్ని ఎట్లా అంటే ఊహిస్తాం, తర్వాత దాన్ని వీలైనన్ని క్యాలిక్యులేషన్స్ తర్వాత నిర్ధారణకు వస్తాం. డిడక్షన్ అంటే ఊహించి నిర్ధారణకు రావడం అనమాట. వీ నీడ్ టు మేక్ ఏ క్లోజ్ డాష్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దేర్ బిహేవియర్. మనం జంతువులను అర్థం చేసుకోవాలంటే చాలా దగ్గరగా ఏం చేయాలి? అబ్జర్వేషన్. అబ్జర్వ్ అన్నారు కదా, OBSERV. అదే మనం రాస్తాం OBSERV. ATION అబ్జర్వేషన్ అంటే ఏంటి? పరిశీలన. అబ్జర్వ్ అంటే పరిశీలన చేయటం. వీటికి మీనింగ్స్ మనం ఇది అవ్వగానే చూద్దాం. A detailed dash of documents shows a lot of errors. And క్షుణ్ణంగా స్క్రూటినైజ్ అన్నారు. స్క్రూటినైజ్ డీటెయిల్డ్ డాష్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ స్క్రూటినైజ్ అంటే పరిశీలించుట. ఎలా పరిశీలించారు? సూక్ష్మ పరిశీలన చేశారు, క్షుణ్ణంగా పరిశీలన చేశారు. దాంతో ఏం జరిగింది? చాలా తప్పులు అనేవి బయటపడినాయి. ఏ డీటెయిల్డ్ స్క్రూటినైజ్ యొక్క నౌన్ ఫామ్ ఏంటి? స్క్రూటినైజ్ కదా, ఇక్కడ స్క్రూటినీ వస్తుంది. SCRUTI తర్వాత N ఉంది కదా, N దాకా రాసుకుంటాం. ISC ఏదైతే ఉందో ఆ పార్ట్కి బదులు Y పెడతాం, నౌన్ అయిపోతుంది. ఇక్కడ ION పెట్టాం, నైన్ అయిపోయింది. ఇక్కడ కూడా నౌన్ అయిపోయింది. ఇక్కడ కూడా ION పెట్టాం, నౌన్ అయింది. ఇక్కడ Y కొంచెం ఎటువంటి సఫిక్స్లు వాడుతున్నాం అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వెర్బ్ నుంచి నౌన్ తీసుకొస్తున్నాం. డెడ్యూస్ అనేది వెర్బ్, డిడక్షన్ అనేది నౌన్, అబ్జర్వ్ అనేది వెర్బ్, అబ్జర్వేషన్ అనేది నౌన్, స్క్రూటినైజ్ అనేది వెర్బ్, స్క్రూటినీ అనేది నౌన్. యూ షుడ్ నాట్ మేక్ ఎనీ ఫాల్స్. అక్యూజ్ అంటే నిందలు వేయడం, నిందలు మోపడం అన్నమాట. యూ షుడ్ నాట్ మేక్ ఎనీ ఫాల్స్. నిందారోపణ చేయకూడదు, నేరారోపణ చేయకూడదు అంటే నౌన్ రావాలి. అక్యూజ్ ఇది వెర్బ్ అండి. ఇక్కడ మనం ACCUS అక్కడ దాకా ఒక ఈ మినహాయించి మిగతాదంతా రాస్తాం. ATION రాస్తాం. అక్యూజేషన్ చూడండి, ION వస్తుంది అన్నిటికీ. చివరిలో నౌన్కి ION అనేది వస్తుంది. అది మనం గుర్తించాలి. షీ వాజ్ గివెన్ అన్ అవార్డ్ ఇన్ డాష్ ఆఫ్ హర్ కాంట్రిబ్యూషన్ టు లిటరేచర్. సాహిత్యంలో తాను చేసినటువంటి సేవలకు గాను ఆమెకు అవార్డు ఇవ్వడం జరిగింది. షీ వాజ్ గివెన్ అన్ అవార్డ్ ఇన్ దేనికి? రికగ్నిషన్. రికగ్నైజ్ ఉంది కదా, SC దగ్గర ఆపుతాం. ఓకే, SC అనేది ఇంక్లూడ్ చేయం. RECOGN ఓకే, ITION ఇందులో కూడా ION వచ్చింది చూడండి చివరి. రికగ్నిషన్ అంటే గుర్తింపు. దీనికి సంబంధించినటువంటి ఒకసారి మనం ఏవైతే అర్థాలు ఉన్నాయో అవి చూసే ప్రయత్నం చేద్దాం.
డెడ్యూస్ అండి. అంటే డెడ్యూస్ అంటే ఏంటంటే నిగమన పద్ధతి ద్వారా ఒక నిర్ధారణకి రావడం. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతులని 2 రకాలు ఉంటాయి. అవి ఇక్కడ అనవసరం, మరి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. డిడక్షన్ అంటే ఊహించి నిర్ధారణకు రావడం. అంటే రూల్స్ ఉంటాయండి. రూల్స్ అన్నీ చెప్పరు, మనకు రూల్ చెప్పరు, అన్ని వాక్యాలు ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత మనం రూల్కి వచ్చేస్తాం. అట్లా డిడక్టివ్ మెథడ్ అంటారు దాన్ని. డిడక్షన్ అన్నమాట, ఊహించి నిర్ధారణ రావడం అన్నమాట డిడక్షన్ అంటే. అబ్జర్వ్ అంటే గమనించుట. అబ్జర్వేషన్ అంటే పరిశీలన అని అర్థం. అబ్జర్వేషన్స్ అంటే పరిశీలన. స్క్రూటినైజ్ అంటే క్షుణ్ణంగా పరిశీలించుట. స్క్రూటినీ అంటే క్షుణ్ణమైన పరిశీలన, సూక్ష్మ పరిశీలన అనేటటువంటి అర్థం స్క్రూటినీకి ఉంటుంది. స్క్రూటినైజ్ అంటే క్షుణ్ణంగా పరిశీలించుట, స్క్రూటినీ అంటే సూక్ష్మ పరిశీలన. ఎక్యూజ్ అంటే నిందించడం, నేరం మోపడం. మోపడాన్ని ఎక్యూజ్ చేయడం ఈజీ, ఎవరినైనా నిందలు చేయొచ్చు ఈజీగా. ఎక్యూజేషన్ అంటే నేరారోపణ. ఎక్యూజేషన్ అంటే నేరారోపణ. రికగ్నైజ్ అంటే గుర్తించుట. రికగ్నిషన్ అంటే గుర్తింపు. ఇవేమో వెర్బ్స్ అండి, ఇవన్నీ కూడా వెర్బుల్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా నౌన్ ఫార్మ్స్ కిందకి వస్తాయి. తర్వాత మ్యాచ్ ది ఎక్స్ప్రెషన్స్. ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో కాలం 1, కాలం బి, కాలం 2, కాలం 1 అండ్ కాలం 2 ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ని మ్యాచ్ చేయడం అన్నమాట. విత్ ఆల్ అవర్ హార్ట్స్ అంటే మా పూర్ణ హృదయంతో అని అర్థం. అండ్ టు బీ ప్రిసైజ్ అంటే ఖచ్చితంగా చెప్పాలంటే. గెయిన్ అండ్ ఆడియన్స్ విత్ అంటే ఒకరిని కలవడానికి అనుమతి తీసుకోవడం, దాన్ని పొందడం అనమాట. క్యాచ్ హిస్ బ్రెత్ అంటే అండ్ ఊపిరి పీల్చుకోవడం, కొంచెం ఊపిరి పీల్చుకోవడం అనేటటువంటి అర్థం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అవుతాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. టోటల్ ఇవన్నీ కూడా మనం మ్యాచ్ చేసేటటువంటి చూద్దాం. చూడండి, విత్ ఆల్ అవర్ హార్ట్స్ అంటే మనస్ఫూర్తిగా, పూర్ణ హృదయంతో అని. దానికి మ్యాచ్ అయ్యేది కాలం 2లో 6వది అనమాట. ఏమవుతుంది? కంప్లీట్ సిన్సియారిటీ, పరిపూర్ణమైన నిజాయితీతో అని అర్థం. విత్ అవర్ హార్ట్స్ అంటే కంప్లీట్ సిన్సియారిటీ అని. టు బీ ప్రిసైజ్ ఖచ్చితంగా చెప్పాలి అంటే ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్ అనమాట. సరిగ్గా మరియు ఖచ్చితంగా. ప్రిసైజ్ అంటే ఖచ్చితంగా చెప్పాలంటే, ఎగ్జాక్ట్ అన్న అదే అర్థం. గెయిన్ అండ్ ఆడియన్స్ విత్ ఒకరిని కలవడానికి అనుమతి ముందే తీసుకొని దాన్ని అప్రూవ్ చేసుకోవడం. మీటింగ్ ఆర్ హియరింగ్ సమ్వన్ కలవడం అనమాట. క్యాచ్ హిస్ బ్రెత్ అంటే ఊపిరి తీసుకోవడం. దీనికి ఈ పట్టికలో సరిపోయేది ఏంటంటే 7వది టు పాజ్ ఆర్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం అనమాట. క్యాచ్ హిస్ బ్రెత్ అంటే బాగా పరిగెత్తాడు అండ్ కొంచెం ఇంకేందంటే ఆగిపోయాడు, ఊపిరి తీసుకుంటా ఉంటాడు బాగా బలంగా అనమాట. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం అనేది అర్థం దీనికి. తర్వాత మనం చూసినట్లయితే ఎరప్ట్స్ ఇన్ అప్లాస్ అంటే ఒక్కసారిగా చప్పట్లతో మొత్తం ఒకసారి సైలెంట్గా ఉంటుంది, వెంటనే ఒక్కసారిగా చప్పట్లు మారుమోగిపోతాయి. స్టార్ట్స్ చీరింగ్ టుగెదర్ ఒకేసారి సంతోషంతో చప్పట్లు కొట్టడం, రెండు ఒకటే. కాబట్టి ఎరప్ట్స్ ఇన్ అప్లాజ్ అంటే స్టార్ట్ చీరింగ్ టుగెదర్, అందరూ కలిసి ఒక్కసారిగా సంతోషంతో చప్పట్లు కొట్టడం, రెండుతో మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక పెద్ద ప్రణాళిక వేసుకుని ఉండడం అనమాట. ఒక టోటల్గా ఓవరాల్ ప్లాన్ ఆఫ్ లైఫ్ ఇన్ లార్జర్ కాంటెక్స్ట్. అండ్ చివరికి ఏమవుతాం ఏందనేది ఒక ప్లాన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఆబ్జెక్టివ్స్ చిన్న చిన్నవి ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళేటటువంటిది అనమాట. గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్, ఓవరాల్ ప్లాన్ ఆఫ్ ఎ లైఫ్ ఇన్ ఏ లార్జర్ కాంటెక్స్ట్, 8తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ టేకెన్ అబ్యాక్, సర్ప్రైజ్ అనమాట. మనం పాఠం చెప్పుకునేటప్పుడే విజ్డమ్ పేవ్స్ ద వేలో చెప్పుకున్నాం. టేకెన్ అబ్యాక్, సర్ప్రైజ్డ్ అనేది ఒకటే మీనింగ్ అనేసి చెప్పుకున్నాం. ఆశ్చర్యపోవడం, అది సర్ప్రైజ్ 1తో మ్యాచ్ అవుతుంది. మోర్ దాన్ మీట్స్ ద ఐ, కంటికి కనబడేదానికన్నా ఎక్కువగా చూడడం, కనిపించేదానికన్నా ఎక్కువ రహస్య సమాచారం అనేది ఉంటుంది. అది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రహించారు విజ్డమ్ పేవ్స్ ద వేలో. హిడెన్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ ఆబ్వియస్, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చెప్పిన ప్రతి దాంట్లో కూడా కళ్ళకు కనబడేది ఒకటి, వాళ్ళు గ్రహించింది లోపలికి తవ్వారనమాట. ఎందుకు అది గుడ్డిదో చెప్పారు, ఎందుకు అది కుంటిదో చెప్పారు, ఎందుకు దాన్ని సృష్టి చేసిందో చెప్పారు, జస్ట్ అడుగులను చూసి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పారు.
మోర్ దాన్ మీట్స్ ద ఐ, కనిపించే దానికన్నా ఎక్కువ సమాచారాన్ని వారైతే గ్రహించారు. ఇక్కడ మనం వీటిని కనుక ఫిల్ చేస్తే విత్ ఆల్ అవర్ హార్ట్స్ ఏదైతే ఉందో కంప్లీట్ సిన్సియారిటీ ఏదైతే ఆరో దాంట్లో ఉంది అది కంప్లీట్ సిన్సియారిటీ అనమాట. అది మనం ఇక్కడ రాయొచ్చు, కంప్లీట్ సిన్సియారిటీ. ఆ తర్వాత టు బీ ప్రిసైజ్ అంటే ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్ అనమాట, చాలా ఖచ్చితంగా చెప్పడం అనేసి. అండ్ గెయిన్ అండ్ ఆడియన్స్ అంటే కలవడం, ఒకరిని కలవడం అనమాట. ఇది వచ్చేసి మనకి 5వ దాంట్లో ఉంది. మీటింగ్ ఆర్ హియరింగ్ సమ్వన్ అనే దాంట్లో ఉందన్నమాట. అది మనం ఇక్కడ 5 రాస్తాం. క్యాచ్ హిస్ బ్రెత్ అంటే కొంచెం రెస్ట్ తీసుకోవడం, అది వచ్చేసి మనకి 7వ దాంట్లో ఉంది. టు పాజ్ ఆర్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అనేది అది మనం ఇక్కడ రాయడం అయితే జరుగుతుంది. 7వది అంటే కొద్దిగా రెస్ట్ తీసుకోవడం అని. తర్వాత ఎరప్ట్స్ ఇన్ అప్లాస్, ఇది వచ్చేసి 2వ దాంట్లో ఉంది. అదేంటంటే స్టార్ట్స్ చీరింగ్ టుగెదర్, 2వది అనమాట ఇది. ఆ తర్వాత గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అంటే 8, ఓవరాల్ ప్లాన్ ఆఫ్ లైఫ్ ఇన్ ఏ లార్జర్ కాంటెక్స్ట్ 8 అవుతుంది. అండ్ టేకెన్ అబ్యాక్ అంటే సర్ప్రైజ్డ్, మొదటిది అనమాట. ఫస్ట్ది వచ్చేసి ఇది. అండ్ మోర్ దాన్ మీట్స్ ద ఐ అంటే కంటికి కనబడే దానికన్నా కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇండే ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ నాట్ ఆబ్వియస్ అనేది 3వది. ఈ విధంగా మనం వీటిని అయితే రాయడం అయితే జరుగుతుంది. 3rd వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనల్ని ఫేస్ ఒకటి, బేర్ ఒకటి. ఫేస్ అంటే మనం తెలుసు, ఇక్కడ ఫేస్ అనేటటువంటి దానికి బేర్ అనే దానికి సంబంధించిన వివిధ నానార్థాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అయితే యాక్చువల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, అది చూస్తాం. నానార్థాలు అంటారు దీన్ని. రకరకాల అర్థాలు ఉంటాయి, మీనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి తగ్గ సెంటెన్సెస్ని ఇక్కడ మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ అంటే ముఖము, ఎదుర్కోవడం, ఇలాంటివి పైభాగము, ఇలాంటి అర్థాలు ఉంటాయి అన్నమాట. ఎన్ అంటే నౌన్ అని అర్థం, ఎన్ డాట్ అంటే నౌన్ అని. వి డాట్ ఏదైతే ఉందో ఇక్కడ దాని అర్థం వెర్బ్ అని. ఇవి డిక్షనరీ స్కిల్స్లో మనకు ఉపయోగపడతాయి. ఫేస్ అంటే ముఖము అని మనం జనరల్గా అనుకునేది. ఇక్కడ చూడండి నౌన్ అని ఉంది, ఎన్ అంటే నౌన్ అని. అండ్ వెర్బ్ వి డాట్ అంటేనేమో వెర్బ్ అనమాట. ఇక్కడ కూడా వి ఉంది అంటే వెర్బ్ అంటే పని, క్రియ అని. నౌన్ అంటేనేమో జస్ట్ పేరు, నౌన్ జనరల్గా పేరు అనేది మనం నౌన్ కింద తీసుకుంటాం. ఇక్కడ మనం చూసుకుంటే మొట్టమొదటి అర్థం చూద్దాం. ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ఎ పర్సన్స్ హెడ్ ఫ్రమ్ ఫోర్ హెడ్ టు చిన్. ఫోర్ హెడ్ అంటే ఏంది? నుదురు. నుదురు ఏదైతే ఉందో ఆ భాగం నుండి, చిన్ అంటే గెడ్డం. ఏంటది అంటే మనం ఏదైతే ఫేస్ అని చెప్పుకుంటామో ముఖము అనే దానికి అర్థం అన్నమాట ఇది, ముఖము. ఓకే, ఇప్పుడు దీనికి సరిపోను ఎక్కడుంది అనేది మనం చూడాలి. ఇక్కడ చూడండి, రవి టర్న్ టు ఫేస్ హిస్ ఫాదర్. ఎదురుగా తిరిగాడని. ఎదురుగా తిరగడానికి చాలా తేడా ఉంది. రవి టర్న్ టు ఫేస్ హిస్ ఫాదర్ వెన్ హీ వాజ్ కాల్డ్. రవిని వాళ్ళ నాన్నగారు పిలిచినప్పుడు ఎదురుగా తిరిగాడు అనమాట, ఆయన మొహం వైపు తిరిగాడు. ద ఫేస్ ఆఫ్ ద క్లాక్ వాజ్ పెయింటెడ్ రెడ్ అండ్ బ్లూ. అండ్ క్లాక్ యొక్క ఫేస్ పై భాగాన ఏం చేశారంటే రెడ్ అండ్ బ్లూ కలర్స్తో పెయింట్ వేయడం జరిగింది. షీ హ్యాస్ ఎ రౌండ్ స్మైలింగ్ ఫేస్. ఆమె చాలా అందమైన ముఖం ఉంది. ముఖము మ్యాచ్ అవుతుందా? కాబట్టి ఈ ముఖము ఏదైతే ఉందో ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మనం 3, దీనికి సరిపోను ఏంటంటే 3 అన్నమాట. తర్వాత టు బి పొజిషన్ విత్ ద ఫేస్ ఆర్ ఫ్రంట్ టువర్డ్స్. ముఖం ముందు వైపుగా, ఫేస్ ఆర్ ఫ్రంట్ లేదా మన భాగం ఏదైతే ముందు భాగం ఉంటుందో అట్లా తిరగడం అన్నమాట, ఎదుటి వాళ్ళకి కనబడేటట్లుగా. రవి టర్న్డ్ టు ఫేస్ హిస్ ఫాదర్ వెన్ హీ వాజ్ కాల్డ్. పిలిచినప్పుడు వాళ్ళ నాన్నగారి వైపు ఎదురుగా తిరిగాడు. ఎదురుగా తిరుగుట, ఎదురు తిరగడం కాదు, ఎదురుగా. ఆయనకి ఎదురుగా పిలిచినప్పుడు వెంటనే తన ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో ఆ పార్ట్ తన తండ్రి వైపు తిప్పాడనేసి.
టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఆర్ సిచ్యువేషన్. అంటే ఇది ఒక కఠినమైన సమస్య వచ్చింది, దాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఎదుర్కోవడం, దీని అర్థం ఏంటంటే ఎదుర్కోవడం అనమాట. డిఫికల్ట్ సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ మనం చూస్తే దీనికి కరెక్ట్ ఇది 4 అనమాట. ఇదేమో 1. అంటే ఇది వీ షుడ్ బి రెడీ టు ఫేస్ లైఫ్ ఛాలెంజెస్. జీవితం విసిరేటటువంటి సవాళ్ళని మనం ఎదుర్కోవాలి అన్నటువంటి అర్థం. ఇక మిగిలింది ఏంటి 2 అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ద ఫ్రంట్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ ఎ థింగ్ అంటే పై భాగం. ఏ పై భాగం? ఇక్కడ ద ఫేస్ ఆఫ్ ద క్లాక్ వాజ్ పెయింటెడ్ రెడ్ అండ్ బ్లూ. ఏదైతే క్లాక్ ఉందో దాని పై భాగాన్ని రెడ్ కలర్లో బ్లూ కలర్లో రంగు అయితే వేయడం జరిగింది. 4 అనమాట. అంటే దీని అర్థం ఏంటి? పై భాగము అని అర్థం అనమాట. ఈ అర్థాలు ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రవి టర్న్ టు ఫేస్ ఈజ్ ఫాదర్. ఇక్కడ అర్థం ఏంటంటే ఎదురుగా తిరుగుట, ముఖం తిప్పుట, ముఖం చూపించుట అనేస్తుంది. ఫేస్ ఆఫ్ ద క్లాక్ అంటే ముఖ భాగం ఏదైతే ఉందో దాని పై భాగం అనమాట ఫేస్ ఆఫ్ ద క్లాక్ అంటే. షీ హ్యాస్ రౌండ్ స్మైలింగ్ ఫేస్ అంటే ముఖం ఏదైతే నుదురు నుంచి గడ్డం వరకు ఉండేటటువంటి పార్ట్. రెడీ టు ఫేస్ లైఫ్ ఛాలెంజ్. ఫేస్ అంటే ఇక్కడ ఎదుర్కోవడం, ధైర్యంగా ముందుకు వెళ్ళడం, పారిపోకుండా. ఇక ఇప్పుడు రెండోదండి బేర్ అనేది మనం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఇంకో ఏదైతే ఉందో ఆ పార్ట్ అనేది చూద్దాం. ఇంకో బేర్ అనేది ఇంకో వర్డ్. జనరల్గా బేర్ అంటే గుర్తుకొచ్చేది ఎలుగుబంటి. ఇక కనడం, బేర్ అంటే కనడం అనేది ముఖ్యంగా మనం వాడేటటువంటి పదాలు మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఆ పదాలు అనేవి మొదటిది టోలరేట్, వెర్బ్ అండి ఇది. టోలరేట్ అంటే భరించడం, సహించడం, భరించుట అని అర్థం. యాక్సెప్ట్ అంగీకరించుట అని అర్థం. అండ్ తర్వాత వచ్చేసి ఎ లార్జ్ హెవీ మ్యామల్ అంటే పాలిచ్చి పెంచేటటువంటి ఒక భారీ జంతువు. ఏంటది? ఎలుగుబంటి. ఎలుగుబంటి అనమాట బేర్ అంటే. తర్వాత ప్రొడ్యూస్, గివ్ బర్త్ టు అంటే కను అని అర్థం. ఇప్పుడు వీటిని మ్యాచ్ అయ్యేటటువంటి చూద్దాం. ద ట్రీస్ దట్ ఐ ప్లాంటెడ్ ఇన్ మై గార్డెన్ టుక్ ఎ లాంగ్ టైమ్ టు బేర్ ఫ్రూట్ అన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తాను ఏదైతే తోటలో నాటాడో చాలా కాలం పట్టింది ఏం చేయడానికి? ప్రొడ్యూస్ చేయడానికి. చెట్టు కాయల్ని కాస్తుంది అంటే ఇంకో రకంగా చెప్పాలంటే కను అనే దానికి ప్రొడ్యూస్. ఇక్కడ మనుషులైతే కాయలేదా ఇంకా అంటారు. జనరల్గా ఇన్ఫార్మల్గా వ్యంగ్యంగా ఒక కాయ లేదు ఏం లేదు అంటారు. కాయలా ఇంకా ఉన్నట్టుగా అంటారు అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఈ బేర్ ఫ్రూట్ ప్రొడ్యూస్ అనేది ఒకటి. ఇక్కడ మనం వచ్చేసి 1 అనేది ఇక్కడ కరెక్ట్. తర్వాత ఐ స్పాటెడ్ ఏ బేర్ ఆన్ ఏ వైల్డ్ లైఫ్ సఫారీ. బేర్ అంటే ఎక్కడుంది? సఫారీలో ఉంది అంటే అరణ్యంలో ఉంది. ఎలుగుబంటి కనబడుతుంది అరణ్యంలో. ఎక్కడుంది ఎలుగుబంటి? ఇక్కడ ఉంది కాబట్టి ఇది 2 కిందకి తీసుకుంటాం. తర్వాత రియా అగ్రీ టు బేర్ ద రెస్పాన్సిబిలిటీస్ విత్ కాన్ఫిడెన్స్. అండ్ తాను బాధ్యతల్ని తీసుకోవడానికి ఏం చేసింది? అంగీకరించింది. బాధ్యతల్ని చాలా ఆత్మవిశ్వాసంతో భరించడానికి అంగీకరించింది అనమాట. కాబట్టి 3. తర్వాత ఇంకా మిగిలింది ఏంటంటే ఐ కాంట్ బేర్ ద సౌండ్ ఆఫ్ వెహికల్స్ హాంకింగ్. వెహికల్స్ హాంకింగ్ అంటే ఇవి సౌండ్ చేస్తారు కదా, బజర్ సౌండ్ అండ్ హార్న్ కొడుతుంటారే, అది హాంకింగ్ సౌండ్. అంటే నేను తట్టుకోలేకపోతున్నా ఈ శబ్దాలకి అని. ఐ కాంట్ టాలరేట్ అంటే నేను తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అనేసి. ఇది 4 అవుతుంది. ఈ విధంగా మనం అయితే వీటిని చూడాల్సి ఉంటుంది. ఇవి ఆన్సర్స్. ఒకసారి బేర్కి సంబంధించినది కూడా చూద్దాం. బేర్ ఫ్రూట్ అంటే ఫలించుట, కాపుకాయట అనేసి. స్పాటెడ్ ఏ బేర్ ఆన్ సఫారీ అంటే ఎలుగుబంటి.
అగ్రీ టు బేర్ ద రెస్పాన్సిబిలిటీస్ అంటే భరించడానికి, బాధ్యత వహించడానికి సిద్ధమైందనేసి ఆత్మవిశ్వాసంతో. ఐ కాంట్ బేర్ ద సౌండ్ అంటే టాలరేట్, ఓర్చుకోవడం, సహించడం అనేటటువంటి అర్థం అయితే ఇక్కడ వస్తుంది. పేజ్ నెంబర్ వచ్చేసి 285లో మనకు వచ్చేసి లాంగ్వేజ్ ఫంక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాంగ్వేజ్ ఫంక్షన్స్, ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఏవైతే ఇచ్చారో ఆ లాంగ్వేజ్ ఫంక్షన్స్ని మ్యాచ్ చేయమన్నారు, ఏది ఏంటనేది. ముందు కాలం 2లో ఉన్నటువంటి ఏవైతే ఫ్రేజెస్ ఉన్నాయో వాటి మీనింగ్స్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటే నమ్మలేకపోవడాన్ని తెలియజేయడం. నేను నమ్మలేనయ్యా అనేసి అపనమ్మకం అనేది తెలియజేయడం అన్నమాట. ఇమాజిన్డ్ పాసిబిలిటీ అంటే హైపోథెటికల్ అంటే ఊహించుకొని దానికి అసలు అవకాశం ఉందో లేదో కూడా తెలియదు. అండ్ ఊహలోనే ప్రశ్నలు ఉంటాయి, ఊహలోనే సమాధానాలు ఉంటాయి. ఊహాజనిత సాధ్యత, ఊహించబడినటువంటి అవకాశం, ఇమాజిన్డ్ పాసిబిలిటీ. తర్వాత మోరల్ ఆబ్లిగేషన్ ఆర్ అడ్వైస్, సలహా ఇవ్వడం, నైతిక బాధ్యతగా చెప్తుంటారు, పెద్దవాళ్ళు చెప్తుంటారు. మోరల్ ఆబ్లిగేషన్ కాబట్టి ఆబ్లిగేషన్ అంటే బాధ్యత, నైతిక బాధ్యత. అడ్వైజ్ అంటే సలహా ఇవ్వడం. అడ్వైస్కి మామూలుగా మనం చూసుకున్నట్లయితే షుడ్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. అడ్వైస్, సలహా అనేది మనం చెప్పుకున్నాం అంటే. తర్వాత ఛాలెంజ్, సవాలు. లాజికల్ కంక్లూజన్ అంటే తార్కిక ముగింపు అని. లాజికల్ కంక్లూజన్ అంటే తార్కిక ముగింపు అంటే దానికి లాజిక్ ఉంటుంది. అండ్ విష్ ఆర్ హోప్ అంటే కోరిక లేదా ఆశ. నెసెసిటీ అంటే అవసరం. ప్రెడిక్షన్ అంటే జోష్యం చెప్పడం, ఇలా జరుగుతుంది, వర్షం పడవచ్చు, లేకపోతే ఫలానా టీం గెలవచ్చు. ఆడడం మొదలవల అసలు మ్యాచ్లు ఎప్పుడు క్రికెట్ ఎవరు గెలుస్తారు ప్రపంచ కప్ అంటే చెప్పేస్తారు, అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడడం స్టార్ట్ అవ్వదు, ప్రెడిక్ట్ చేసేస్తారు. విల్లింగ్నెస్ సిద్ధంగా ఉండడం. కమాండ్ అంటే ఆజ్ఞ ఇవ్వడం. కొంతమంది షట్ ద డోర్ అంటారు, ఆజ్ఞ ఇస్తారు. పాసిబిలిటీ సాధ్యత, అవకాశం. ఇవి మీనింగ్స్. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ కాలం 1 ఉంది, కాలం 2 ఉంది. కాబట్టి వీటిని ఏవి మ్యాచ్ అవుతాయో చూద్దాం. ఐ విల్ గ్లాడ్లీ పే యువర్ ఫీ ఇఫ్ యూ కెన్ క్యూర్ ఇట్. మీరు గనక ఈ వ్యాధి నయం చేస్తే నేను ఇస్తా, ఖచ్చితంగా నేను ఇవ్వడానికి సిద్ధం అని చెప్పడం అనమాట. నేను నమ్మని దొర అన్నట్ల ఇక్కడ. ఓకే, నమ్మని దొర అన్నట్ల, అపనమ్మకం చెప్పట్లా. క్యూర్ చేయి, డబ్బులు తీసుకో అంటే నేను రెడీగా ఉన్నా. మోరల్ ఆబ్లిగేషన్ కాదు, హైపోథెటికల్ పాసిబిలిటీ కూడా కాదు, ఛాలెంజ్ సవాలు విసిరినట్టు కూడా కాదు. ఓకే, తారికి ఇది కాదు, నెసెసిటీ అవసరం కాదు, ప్రెడిక్ట్ ఏం చేయట్లా. విల్లింగ్నెస్ అంటే నేను రెడీ అని అన్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఐ విల్ గ్లాడ్లీ పే యువర్ ఫీ, నేను ఆనందంగా ఇస్తా. కండిషన్ ఏంది, నువ్వు క్యూర్ చేయాలి. కండిషన్ అనేది ఉంటే ఇది కండిషన్ కిందకు వచ్చేది, లేదు కదా. విల్లింగ్నెస్ ఇష్టమే కాబట్టి 9 అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత యూ మస్ట్ హ్యావ్ స్టోలెన్ ఇట్ అండ్ సోల్డ్ ఇట్ ఆఫ్. నువ్వు దొంగిలించుంటావు అండ్ అమ్మేసి ఉంటావు. ఇక్కడ మన కథలో అదే, వాళ్ళందరి మీద ఇదే. మీరు చెప్తున్నారు అంటే లాజికల్ కంక్లూజన్కి వచ్చేసాడు. మీరు ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు అంటే మీరే దొంగిలించారు, అమ్మేశారు. లాజికల్ కంక్లూజన్ అనమాట. ఇదంతా ఇల్లాజికల్ అని కింగ్ తేలుస్తాడు. లాజికల్గా వీళ్ళు చక్కగా చెప్తారు తర్వాత. కానీ వ్యాపారి ఒక కంక్లూజన్కి వస్తాడు, లాజికల్ కూడా అది. మామూలుగా మనం అయితే ఎస్ అనేస్తాం, కానీ రాజుగారు ఏం చేశారు, నో అని చెప్పారు. యూ షల్ కమ్ విత్ మీ టు ఫేస్ ద కింగ్. మీరు ఇప్పుడు రాజుగారి ఆగ్రహపాత్రులతో రావాల్సిందే. మీరు ఇదేంటి కమాండ్ ఇస్తున్నాడు, రావాల్సిందే. వీళ్ళు ఏమన్నారు, మేము వెళ్ళి చెట్టు కింద ఉంటామయ్యా, అవసరం అయితే పిలవండి అన్నాను, మేము ఇక్కడే ఉంటాం. కాదు రావాల్సిందే, మీరు రావాల్సిందే అని కమాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ వ్యాపారి. తర్వాత హౌ కుడ్ యూ పాసిబిలీ నో దాట్, మీకు ఎలా తెలుసు, అసలు ఎలా, చూడకుండానే మీరు ఎలా అసలు దాన్ని ఎట్లా, ఓడి కుంటిది అంటున్నాడు, ఓడి గుడ్డిది అంటున్నాడు, ఓడి కడుపులో నొప్పి అంటున్నాడు, అసలు ఎలా సాధ్యం చూడకుండా. అండ్ దానికి ఓ పొట్టి తోక అంటున్నారు, ఎట్లా
అంటే ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్బిలీఫ్, అపనమ్మకం. అసలు మీరు చెప్పేదానికి నువ్వు అసలు ఎలా నమ్మమంటారు మిమ్మల్ని అన్నదన్నమాట. సో 4వ దానికి 1 అవుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ హీ వుడ్ రికగ్నైజ్ అవర్ టాలెంట్స్ అండ్ అపాయింట్ అస్ టు హిస్ సర్వీస్. ఖచ్చితంగా ఇది ఏంటంటే వీళ్ళు 10 రోజుల పాటు అలా నడుచుంటారు. అండ్ అతను చెప్తాడు అనమాట, ఈ కథ అంతా జరగక ముందు, వ్యాపారికి వీళ్ళు కనబడక ముందు ఖచ్చితంగా మన యొక్క టాలెంట్స్, నైపుణ్యాలని ఆయన చూసి మనల్ని ఆయన సర్వీస్లోకి తీసుకుంటారు. ఇదేంటి అంటే మనం మ్యాచే జరగల, విన్నర్ చెప్పేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ప్రెడిక్షన్. ముందుగానే చెప్పడం, అదే నిజం అవుతుంది. వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటారంటే సాదాసీదా కింది స్థాయి ఉద్యోగాలు దొరుకుతాయేమో అనుకుంటే సలహాదారులు స్థాయి అనేది దొరుకుతుందన్నమాట. ఏ క్యామెల్ విత్ లాంగ్ టైల్ వుడ్ హ్యావ్ ఫెండెడ్ ఆఫ్ ది స్పెస్ విత్ ఈజ్. దాన్ని కొన్ని ఈగలు కొడతాయి. ఈగలు కుట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఈగలు కుట్టినప్పుడు రక్తం కారుతుంది. అదే కనుక పెద్ద తోక ఉండుంటే, ఇక్కడ అదే పెద్ద తోక కనుక ఉండుంటే ఖచ్చితంగా ఆ ఈగలు కుట్టేయగవు. ఎందుకు కుట్టేయగవు? ఎందుకంటే ఆ తోకకుండే జడతో ఓ 4 దెబ్బలు వేస్తే అదే పారిపోయేది. కానీ లేదు కాబట్టి ఆ తోక పొట్టిదవ్వడం వల్ల దాన్ని అది కాపాడుకోలేకపోయింది. వుడ్ హ్యావ్ ఫెండెడ్, ఉండేది, అలా అయితే ఇలా ఉండేది. ఇదేంటంటే ఇది ఇమాజిన్డ్ పాసిబిలిటీ అనమాట. ఇక్కడ రెండోది ఉంది హైపోథెటికల్ సిచ్యువేషన్ అనమాట. ఇది దాన్ని గెస్ చేయడం జరిగింది. హైపోథెటికల్ పాసిబిలిటీ అనేది మనకి ఇక్కడైతే తెలుస్తుంది. తర్వాత దే మే టెల్ us మోర్ దాన్ మీట్స్ ద ఐ. అసలు వాళ్ళకి ఏదైతే కంటికి కనబడే దాన్ని లోపలికి వెళ్ళి కూడా చెప్పగలరు. ఇదేంటి మనకు మిగిలిన వాటిలో చూసుకున్నట్లయితే పాసిబిలిటీ, దే మే టెల్ us మోర్ దాన్ మీట్స్ ద ఐ. పాసిబిలిటీ ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, మిగతా వాళ్ళకి కాదు. మే అనేది వాడుతున్నాడు. సో ఇట్స్ 11. మే అని వాడుతున్నాం అంటే పాసిబిలిటీ. మే యువర్ విజ్డమ్ షైన్ అపాన్ ఉజ్జయిన్ అండ్ గైడ్ us టు ప్రాస్పరిటీ. మీ యొక్క ఏదైతే తెలివితేటలు ఉన్నాయో ఆ ఉజ్జయిని నగరాన్ని గొప్ప ప్రగతి వైపు నడిపించాలి అనేసి రాజుగారు చెప్తారనమాట. ఇదేంటి? ఒక విష్. మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించుగాక. ఇదేంటి? విష్ అన్నమాట. ఓకే. అండ్ మే యూ హ్యావ్ సన్ అంటారు. అంటే ఏంది? మే ఇక్కడ పైన మే అనేది పాసిబిలిటీ. ఇట్ మే రెయిన్, పాసిబిలిటీ, పడవచ్చు పడకపోవచ్చు. ఇది మే ముందు పెట్టారు అంటే మే గాడ్ బ్లెస్ యూ, ఇలాంటివి మే యూ లివ్ లాంగ్ అంటారు. అంటే కలకాలం వర్ధిల్లు, 100 ఏళ్ళు జీవించు, ఇలాంటివి ఉంటాయి. దీవెనలు అనమాట. విషెస్ అంటారు వాటిని. తర్వాత ఇండీడ్ వి ఆర్ టు బి యునైటెడ్ ఇన్ ది స్కోప్. ఈ ఏదైతే నమ్మకం ఉందో దీనిలో మనం అంతా కూడా కలిసి ఉండాలి. వి ఆర్ టు బి యునైటెడ్, కలిసి ఉండాలి. ఏంటిది? ఆర్ట్ టు లేకపోతే షుడ్ ఏదైతే ఉందో ఇది అడ్వైస్కి సంబంధించి ఆర్ట్ టు. ఇండీడ్ వి ఆర్ టు బి అంటే అవసరం అని చెప్తుంది. ఇక్కడ ఏంటంటే ఆర్ట్ టు వచ్చేసి ఇక్కడ మనం వచ్చేసి మోరల్ ఆబ్లిగేషన్ లేకపోతే అడ్వైజ్ అనేది ఉంటుందన్నమాట. మనం దీంట్లో ఉండాలి ఎలాగైనా. ఓ సలహా అన్నమాట. ఉన్న వాటిలో మనం చూసుకుంటే ఉన్న వాటిల్లో ఈ అయిపోయినాయి. ఉన్న వాటిలో మనం చూసుకున్నట్లయితే మూడోది మోరల్ ఆబ్లిగేషన్ ఆర్ అడ్వైజ్ అనేది ఉన్న వాటిలో ఇది ఆప్ట్ అవుతుంది. వి నీడ్ టు డివైజ్ ఏ స్ట్రాటజీ. అవసరం, నీడ్ అంటేనే అవసరం, ఒక వ్యూహం కావాలి మనకి. ఇది ఉన్న వాటిలో మనం చూసుకుంటే నెసెసిటీ కిందకి వస్తుంది. కాబట్టి 7. యూ స్పీక్ ఆఫ్ మై క్యామెల్ యాజ్ ఇఫ్ ఇట్ స్టూడ్ బిఫోర్ యూ ఎట్ యూ డేర్ టు క్లెయిమ్ నాట్ టు హ్యావ్ సీన్ ఇట్. అసలు మీకెంత ధైర్యం ఉంటే అసలు మీ పక్కనే నించున్నట్టు అన్ని వివరాలు చెప్పారు. కుంటిదన్నారు, గుడ్డిదన్నారు, అండ్ పొట్టితోకన్నారు, కడుపులో నొప్పి అన్నారు. ఎంత ధైర్యం ఉంటే ఎట్ అయినా యూ డేర్ టు క్లెయిమ్ నాట్ టు హ్యావ్ సీన్ ఇట్. అసలు నువ్వు చూడలేదు అంటున్నారు. ఇదేంటి? మిగిలింది ఏంటంటే ఛాలెంజ్. కాబట్టి నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తా, మీరు దొంగతనం చేసినట్టే అనేసి అనమాట. కాబట్టి ఇది వచ్చేసి 4. ఈ విధంగా మనం అయితే కొన్ని 2 చెందినవి ఉంటాయి, కొన్ని దగ్గరగా ఉంటాయి.
అవి నో ప్రాబ్లం, ఎందుకంటే ఇన్నిట్లో డబుల్ సైడ్ కూడా ఉంటాయి, కొన్ని దగ్గరగా కొన్ని మార్పులు కూడా ఉంటాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మనం చూసినట్లయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టోరీ విత్ మోడల్ వెర్బ్స్. మోడల్ వెర్బ్స్ ఇచ్చారు, నే, మస్ట్, షుడ్, కెన్, మైట్, కుడ్, నీడ్ టు అనేవి ఇచ్చారు. వీటితో అండ్ ఫాలోయింగ్ స్టోరీ ఏదైతే కథ ఇచ్చారో దాంతో కంప్లీట్ చేయమన్నారు, వీటిని ఫిల్ చేయమన్నారు. మనకు సింపుల్గా ఉండడానికి క్లూస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, వాటి సహాయంతో మనం రాసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఓల్డ్ మ్యాన్ నోన్ ఫర్ హిస్ విజ్డమ్. ఒక వృద్ధుడు ఉన్నాడు, ఆయన తెలివితేటలు అండ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది బాగా ఉన్నటువంటి వ్యక్తి ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నారు. వన్ డే ఏ యంగ్ బాయ్ ఆస్కింగ్, ఒక చిన్న కుర్రోడు వచ్చేసి హౌ డాష్ ఐ బికమ్ వైజ్ లైక్ యూ, నీలాగా జ్ఞానవంతుణ్ణి వివేచనాపరుణ్ణి అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఎబిలిటీ అన్నారు. ఇక్కడ మనకిచ్చినటువంటి మోడల్ వెబ్స్లో కెన్, హౌ కెన్, ఏ విధంగా అంటే ఎబిలిటీ అన్నారు కాబట్టి కెన్ అన్నారు. ఓకే, కెన్ అనేది మనం వాడాం. సజెషన్ అంటే ఏం వాడతాం? అడ్వైజ్ కానీ సజెషన్ కానీ షుడ్ వాడతాం. నెసెసిటీ అంటే మస్ట్ వాడతాం. ఓకే, తర్వాత పాసిబిలిటీస్, వీక్ పాసిబిలిటీ అయితే మైట్ వాడతాం. అండ్ ఆబ్లిగేషన్ అయితేనేమో నీడ్ టు ఇలాంటివి వాడతాం. అండ్ పాసిబిలిటీ, మామూలు పాసిబిలిటీ, వీక్ పాసిబిలిటీ అయితే మైట్, మామూలు పాసిబిలిటీ అయితే మే. అండ్ ఎబిలిటీ, ప్రజెంట్ ఎబిలిటీకి కెన్, పాస్ట్ ఎబిలిటీకి కుడ్ వాడతాం. ఇట్లా ఉంటాయి. హౌ కెన్ ఐ బికమ్ వైజ్ లైక్ యూ, నీలాగా నేను తెలివి గలవాణ్ణి జ్ఞానవంతుణ్ణి ఎలా అవ్వగలను, ఎబిలిటీ ఎలా వస్తుంది నాకు? ద ఓల్డ్ మ్యాన్ స్మైల్డ్ అండ్ సెడ్. ఆ వృద్ధుడు నవ్వాడనమాట. నవ్వి ఏం చెప్పాడంటే విజ్డమ్ నెసెసిటీ అని కనబడితే అది ఖచ్చితం. మస్ట్ అనేది యూ మస్ట్ హ్యావ్ ఇట్, యూ మస్ట్ డూ ఇట్ అంటాం. మస్ట్ అనేది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. విజ్డమ్ మస్ట్ బీ ఎర్న్ త్రూ పేషెన్స్. ఈ వివేచన జ్ఞానం ఎలా వస్తుంది అంటే అండ్ ఓర్పు సహనంతో వస్తుంది. యూ డాష్ లిజన్ మోర్ దాన్ యూ స్పీక్ ఆయన చెప్తాడనమాట. 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు, ఓకే, 2 చెవులు ఇచ్చాడు దేవుడు, నోరు మాత్రం ఒకటే ఇచ్చాడు. కాబట్టి ఎక్కువ మనం ఏం చేయాలి? వినాలి అండ్ తక్కువ మాట్లాడాలి, రివర్స్ చేస్తాం. కాబట్టి నువ్వేం చేయాలి అంటే ముందు వినడం ఎక్కువ ఉండాలి. యూ షుడ్ లిజన్ మోర్ దాన్ యూ స్పీక్. నువ్వు మాట్లాడే దానికన్నా వినడం ఎక్కువ ఉండాలి. మనం రివర్స్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే ఎక్కువ మాట్లాడేస్తాం, తక్కువ వింటా. అసలు నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు అవసరం లేదు, జస్ట్ విను. దానికి మనం చాలా లాజికల్ చెప్తాం. అంటే మా బాధలు చెప్పుకుంటున్నాం అని చెప్తాడు, పక్కనోడు ఏమనుకుంటాడు ఏదనేది అనవసరం, మన లాజిక్స్ మనకుంటాయి. ద బాయ్ థాట్ ఫర్ ఏ వైల్ అండ్ రిప్లై. అండ్ చాలాసేపు కొంతసేపు ఆలోచించాడు. అండ్ రిప్లై ఇట్ డాష్ టేక్ ఇయర్స్ బట్ ఐ విల్ ట్రై. ఇలా అయితే చాలా కాలం పట్టిద్దే అన్నాడు. వీక్ పాసిబిలిటీ అంటే మైట్ అనమాట. అది మామూలు పాసిబిలిటీ అయితే మే అనమాట. బట్ ఐ విల్ ట్రై, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, నాకైతే చాలా కాలం పట్టిద్ది. అవును, అతను గ్రహించాడనమాట. ద ఓల్డ్ మ్యాన్ నాడెడ్ అంటే నో ఉంది కాబట్టి నో చెప్పాడని కాదు. నాడెడ్ అంటే ఎస్, అవును బాబు, చాలా కాలం పడుతుంది. నాడెడ్ అంటే ఎస్ అని అర్థం అనమాట. ఎస్, నువ్వు చెప్పింది కరెక్ట్ అని. నాడ్ అంటే ఎస్ అన్నట్టు తలుగుతున్నాం. యూ డాష్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ టు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆబ్లిగేషన్ అంటే ఏంది? ఖచ్చితంగా విధి. నీకు అవసరం అంతే, నీ యొక్క మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం మిస్టేక్స్ చేస్తాం, మనుషులు చేస్తారు, కానీ దాని నుంచి నేర్చుకోరు. యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ టు. నీవు చేసే తప్పుల నుండి కూడా నువ్వు ఏం చేయాలి? నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. విజ్డమ్ కమ్ స్లోలీ. ఈ వివేచన జ్ఞానం ఏదైతే ఉందో ఇది ఎలా వస్తుంది? చాలా నిదానంగా వస్తుంది.
ఇక్కడ పాసిబిలిటీ అన్నాడు, వీక్ పాసిబిలిటీ దగ్గర మైట్ రాసాం, ఇక్కడ పాసిబిలిటీ దగ్గర మే రాస్తున్నాం. విజ్డమ్ బట్ ఇట్ ఆల్వేస్ అరైజ్ ఫర్ దోస్ హూ సీక్ ఇట్. చాలా లేట్గా వస్తుంది కానీ దానికోసం వెతికే వాళ్ళ దగ్గరికి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ద బాయ్ న్యూ హీ డాష్ బికమ్ వైజ్. ఇక ఎబిలిటీ అన్నాడు. ఎబిలిటీకి సంబంధించి మనకు రెండు ఉన్నాయి, కెన్ ఒకటి, కుడ్ ఒకటి. ఎబిలిటీలో ఇక మిగిలింది కుడ్ కాబట్టి అది రాస్తాం. ఇంకో కుడ్ ఎందుకు రాసాం, 1లో కుడ్ రాయొచ్చు కదా, ఇక్కడే కుడ్ ఎందుకు రాసాము అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది న్యూ అనేది, కాబట్టి మనం కుడ్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. ద బాయ్ న్యూ హీ కుడ్ బికమ్ వైజ్ ఇఫ్ హీ ఫాలోడ్ ద ఓల్డ్ మ్యాన్స్ అడ్వైస్. అర్థమైపోయింది. ఖచ్చితంగా నేను ఈయన మాటలు కనుక వింటే ఖచ్చితంగా నేను గొప్పవాడిని అవుతాను, నేను కూడా తెలివిగలవాడిని అవుతాను. ఏం చేయమన్నారు, తక్కువ మాట్లాడమన్నారు, రెండోది ఎక్కువ వినమన్నాడు, మూడోది తప్పుల నుంచి నేర్చుకోమన్నాడు. ఇక మనం తర్వాత చూసినట్లయితే రీరైట్ అంటే తిరిగి రాయమంటున్నారు. ఎట్లా అంటే యూజింగ్ అప్రాప్రియేట్ మోడల్ వెయిట్స్. ఏవైతే మోడల్ వెబ్స్ని మనం చూసామో వాటిని ఉపయోగించి ఈ కింద సెంటెన్సెస్ని రాయమంటున్నారు. రీరైట్ మరలా. ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ యూ టు థింక్ బిఫోర్ యూ స్పీక్. చూడండి, అడ్వైజబుల్ మనకు వచ్చేసి బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే అడ్వైజ్ అని కనబడితే యూ షుడ్ అనేది మనకు గుర్తుకు రావాలి. తర్వాత ఏం రాయాలి అంటే టు ఏదైతే వస్తుందో దాని తర్వాత ఉన్నది రాయాలి. యూ షుడ్ రాస్తాం, అడ్వైజ్ అని మనకు కనబడంగానే. థింక్ బిఫోర్ యూ స్పీక్, నువ్వు మాట్లాడే ముందు ఆలోచించాలి. తర్వాత ఇట్ ఈస్ అన్నెసరీ అని ఉంది, దీనికి ఏం రావాలి, అన్నెసరీ అవసరం లేదు. అవసరము అంటే నీడ్ అంటే అవసరాలు. ఓకే, ఇప్పుడు అన్నెసరీ అంటున్నారు. ఇప్పుడు యూ షుడ్ రాసినట్టే యూ నీడ్. అన్ అంటే వ్యతిరేక పదం, యూ నీడ్ నాట్ ఇక్కడ. తర్వాత టు దగ్గర నుంచి రాసేయడమే. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ థింగ్స్ బియాండ్ యువర్ కంట్రోల్. నీ చేతిలో లేని దానికోసం నువ్వు ఆలోచించొద్దు అనేది అర్థం. అవసరంలా, ఎందుకంటే నువ్వు మార్చలేవు వాటిని. నువ్వు ఆలోచించినంత మాత్రాన చేయగలిగేది ఏమీ లేదు, కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ థింగ్స్ బియాండ్ యువర్ కంట్రోల్. నీ కంట్రోల్లో లేని వాటి గురించి ఆలోచించు. తర్వాత ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఏ పర్సన్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ వితౌట్ టేకింగ్ రిస్క్స్. పాసిబిలిటీ, నాట్ పాసిబుల్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇట్స్ ఎబిలిటీ అన్నమాట. ఏంటి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఏ పర్సన్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ వితౌట్ టేకింగ్ రిస్క్స్. ఎప్పుడైనా సరే మనం ఈ మోడల్ వెబ్స్ ఉపయోగించి రీరైట్ చేస్తున్నాము అంటే టూ అనే దాన్ని కన్సిడర్ చేయాలి. టూ తర్వాత ఉన్న దాన్నే మనం మోస్ట్ ఇట్లానే ఇస్తారు. టూ తర్వాత ఉన్న ఎక్కువగా వస్తే వాటిని టూ తర్వాత ఉన్న దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఏ పర్సన్ ఎట్లా రాస్తాం, దాన్ని ఎలా రాయొచ్చు అంటే యూ కెనాట్. మూడో దానికి మనం ఆన్సర్ రాస్తున్నాం, యూ కెనాట్. సాధ్యం కాదు అంటే అసలు కుదరదు. ఏం చేయకుండా, తప్పులు చేయకుండా, రిస్కులు చేయకుండా, అంటే రిస్కులు చేయకుండా ఎక్స్పీరియన్స్ అనేది రాదు. అమ్మో నేను కదలను, నాకేమైతే ఇక్కడే ఉంటా అంటే కుదరదు. యూ కాంట్ గెయిన్ ఎక్స్పీరియన్స్ వితౌట్ టేకింగ్ రిస్క్స్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. టూ తర్వాత ఉన్నదాన్నే మనం తీసుకుంటాం, ఆ ఫార్మాట్లోనే ఉంటాయి. ఇక్కడ చూడండి టూ ఉంది, టూ తర్వాతది తీసుకుంటాం. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ అంటే మస్ట్ అండ్ షుడ్ అంటాం అదే, అది యూ మస్ట్. ఇట్ ఈజ్ ఎసెన్షియల్, యూ మస్ట్ అదనమాట. ఈ మస్ట్ అండ్ షుడ్ అంటుంటా, యూ మస్ట్. ఇక మిగతాదంతా
ట్రీట్ అదర్స్ 2 తర్వాత ఉన్నది విత్ కైండ్నెస్. ఇక మిగతాదంతా రాయాలి, ఇక్కడ పట్టట్లేదు. విత్ కైండ్నెస్ ఈవెన్ వెన్ దే డిసగ్రీ, అది ఇక్కడ మనం రాసేస్తాం, నోట్బుక్లో రాసేస్తాం. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు ఇంటరప్ట్ వెన్ సమ్వన్ ఎల్స్ ఈజ్ స్పీకింగ్. నాట్ అలౌడ్, ఇక్కడ మనం అడ్వైజ్ ఇవ్వట్లా, కుదరదు, ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయకూడదు, నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. కాబట్టి మస్ట్ వాడుకోవచ్చు. ఇక్కడ 2 చూసారా, 2 దగ్గర నుంచి మనం తీసుకుంటాం. ఇప్పుడు నాట్ అలౌడ్ ప్లేస్లో యూ మస్ట్ అని రాసామనుకోండి, ఏమవుతుంది? యూ మస్ట్ ఇంటరప్ట్ వెన్ సమ్వన్ ఎల్స్ ఈజ్ స్పీకింగ్. ఎవరైనా మాట్లాడేటప్పుడు నువ్వేం చేయాలి? ఇంటరప్ట్ చేయాలి అనే అర్థం వస్తుంది, కాబట్టి నాట్ పెడతాం. యూ మస్ట్ నాట్ ఇంటరప్ట్ వెన్ సమ్వన్ ఎల్స్ ఈజ్ స్పీకింగ్. యూ మస్ట్ నాట్ ఇంటరప్ట్ వెన్ సమ్వన్ ఎల్స్ ఈజ్ స్పీకింగ్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. చూడండి, యూ మస్ట్ నాట్ రాసాం. ఇక్కడ ఇంటరప్ట్ వెన్ సమ్వన్ ఎల్స్ ఈజ్ స్పీకింగ్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. జస్ట్ 2 తర్వాత ఉన్నదాన్నే తీసుకున్నాం. ఎక్కడైనా అడ్వైజ్ అంటే యూ షుడ్ రాసుకున్నాం, ఆ తర్వాత 2 ఉన్నది రాసుకున్నాం. ఇట్ ఈజ్ నెససరీ అంటే నీడ్, మామూలే. నెససరీ అంటే అవసరం, నీడ్. యూ నీడ్, ఇక్కడ అన్నెసరీ అన్నాడు, నీడ్ నాట్ 2 తర్వాత ఉన్నది రాసుకున్నాం. నాట్ పాసిబుల్ అని ఉంది, మరి ఎబిలిటీకి సంబంధించింది. యూ కెన్ నాట్, రిస్క్ చేయకుండా ఎవరి అనుభవాన్ని సాధించలేరు, కాబట్టి యూ కెనాట్ తర్వాత 2 తర్వాత ఉన్నదాన్ని రాసేసాం. ఎసెన్షియల్ అంటే మస్ట్ అండ్ షుడ్ అంటాం, యూ మస్ట్ అని రాసాం, 2 తర్వాత ఉన్నది రాసాం. నాట్ అలౌడ్ అంటే యూ మస్ట్ నాట్, నాట్ అలౌడ్ ఉంది, యూ ఆర్, ఇప్పుడు అలౌడ్ అంటే వేరే విషయం, నాట్ అలౌడ్ అన్నాడు కాబట్టి యూ మస్ట్ నాట్ మిగతాది ఇంటరప్ట్ వెన్ సమ్వన్ ఎల్స్ ఈజ్ స్పీకింగ్. ఈ విధంగా 2 తర్వాత ఉన్నదాన్ని మనం రాసుకుంటాం. దాని ముందు మాత్రం మనం గమనించాలి, అడ్వైజ్ ఇస్తుంటే షుడ్ రాసుకోవాలి, నెససరీ అని ఉంటే నీడ్ రాసుకోవాలి, ఖచ్చితం అవసరం అనేది బాధ్యతను తెలియజేస్తే మస్ట్ రాసుకోవాలి. ఆ విధంగా అన్నమాట ప్రతిదీ కూడా మనం ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం లెటర్స్ డిజైన్ గురించి చూద్దాం. ఇదే విధంగా మీకు టోటల్ ఈ అంశాలన్నీ కూడా, గ్రామర్ అంశాలన్నీ కూడా చక్కగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తూ ఉంటాయండి, వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎండ్ స్క్రీన్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అండ్ వీడియో టైటిల్ని క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఆ ప్లేలిస్ట్ లింక్స్ని మీకు ఎప్పుడు కూడా 24/7 అందుబాటులో ఉంటాయి. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.